ఏ మిట్టు మిట్టు, ఏంటి ఇంకా నిద్రపోతున్నావు? ఏంటి ఇంత ఉదయాన్నే వచ్చావు? ఈరోజు స్కూల్కి సెలవు కదా. అయితే ఏంటి? ఈ రోజంతా హాయిగా ఆడుకుందాం పదా. నీకెప్పుడు ఆటలేనా? నన్ను కాసేపు నిద్రపోని. రోజు నిద్రపోతుంటావు కదా, లే. వల్లి, మిట్టు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? చూడవే, మిట్టు ఇంకా పడుకుంటానంటుంది. ఏయ్ మిట్టు, లే, త్వరగా పోదాం పదా. అది కాదు వల్లి, రోజు అదే ఆట ఆడి ఆడి విసుగు పుడుతుంది. అలా అయితే ఈరోజు ఒక కొత్త ఆట నేర్పించమని మళ్ళీ అడుగుదాం పదండి. మళ్ళీ ఎవరు? ఓ మీరా? ఏంటి అందరూ ఇలా వచ్చారు? ఈరోజు స్కూల్కి పోలేదా? ఈరోజు స్కూల్కి సెలవిచ్చారు కాబట్టి ఈ రోజంతా ఆడుకుంటూ గడపాలనుకున్నాము. అలాగా? అయితే ఈరోజు ఏం ఆట ఆడుకుందాం? రోజు ఆడే ఆట కాకుండా ఏదైనా కొత్త ఆట ఆడుకుందాం. కొత్త ఆట? సరే పదండి. ఇదిగో ఇక్కడ ఆడుకుందాం. మనం ఆడబోయే ఆటకు ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా బాగుంది. అవును, నాకు కూడా బాగా నచ్చింది. మరి ఏం ఆట ఆడుకుందాం? అదేంటంటే మనలో ఒకరు కళ్ళు మూసుకుని 1, 2, 3 అని లెక్క పెట్టాలి. మిగతా వాళ్ళంతా దాక్కోవాలి. తెలుసు తెలుసు, కళ్ళు మూసుకున్న వాళ్ళు దాక్కున్న వాళ్ళని కనిపెట్టాలి, అంతే కదా. ఇది తెలిసిన ఆటే కదా, దాగుడు మూతలు అంటారు. ఇది దాగుడు మూతలు కాదు మిట్టు, దొంగ పోలీస్ అంటారు. హాయ్, దొంగ పోలీసా? సరే ఆడుకుందాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఆడుకునేటప్పుడు ఆ గుట్ట దాటి మాత్రం పోవద్దు. పోతే ఏమవుతుంది? అది చాలా ప్రమాదకరమైన ప్రదేశం అట. మన పెద్దలు అటువైపు పోవద్దని చెప్పారు. కాబట్టి మనం వాళ్ళ మాటను గౌరవించాలి, సరేనా? మీరు జాగ్రత్తగా ఆడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చెప్పింది గుర్తుందిగా? సరే, ముందుగా ఎవరు కళ్ళు మూసుకుంటారు? మిట్టు మూసుకుంటుంది. నేనేం మూసుకోను. ఎందుకు? ఈ ఆట నీకు ఇష్టం లేదా? ఇదేం కొత్త ఆట కాదు, దాగుడు మూతలే. మళ్ళీ దొంగ పోలీస్ అని చెప్పింది. ఇది రోజు ఆడే ఆటనే. అయినా మీకెప్పుడు ఆటలేనా? ముందు ఆ గుట్టు వైపు ఏముందో చూద్దాం పదండి. అమ్మో, మేము రాము. చీ, మీరొట్టి పిరికి వాళ్ళు. అస్సలు మీకు ధైర్యం లేదు. నేను వెళ్ళి అక్కడేముందో చూసి వస్తాను. మిట్టు, పోవద్దు. మిట్టు, నా మాట విను. మళ్ళీ వెళ్ళొద్దని చెప్పింది కదా. ఎందుకు వెళ్ళకూడదు? నేను వెళ్తాను. మీరొస్తే రండి, లేకుంటే లేదు. అయినా మీరు ఒట్టి పిరికి వాళ్ళులే. వద్దు మిట్టు, వెళ్ళొద్దు. వల్లి, నాకేదో భయంగా ఉంది. ఈ విషయం మళ్ళీతో చెప్దాం పదా. అరే, ఇదేంటి ఇక్కడంతా చీకటిగా ఉంది, ఏమీ కనిపించడం లేదు. ఎటు వెళ్ళాలి? అక్కడేదో దారున్నట్టుంది. ఎంత అందంగా ఉంది! ఇలాంటి ప్రదేశాన్ని నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళు చెప్పినట్టు ఇక్కడికి రాకుండా ఉండుంటే ఇదంతా చూసేదాన్ని కాదేమో. వావ్, ఎంత మెరిసిపోతున్నాయి! మీరు నా శిష్యులనిపించారు.
అదేంటి అటువైపు ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఉండొచ్చు, వెళ్ళి చూస్తే సరే. అందరినీ ఇదొక భయంకరమైన ప్రదేశమని నమ్మించాం. దీన్ని ఇలాగే కాపాడుకుందాం. మనం దోచుకొచ్చిన ధనాన్ని జాగ్రత్తగా కాపలా కాయండి. రేపు మనం శైల ద్వీపానికి వెళ్ళి అక్కడ దేవాలయంలోని బంగారు శైల విగ్రహాన్ని దొంగతనం చేద్దాం. ఆ విగ్రహం ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత విలువైనది. ఎవరికీ అనుమానం రాకుండా ఆ విగ్రహాన్ని మనం దొంగతనం చేయాలి. ఏదైనా పొరపాటు జరిగిందో మీ అంతు చూస్తాను, జాగ్రత్త. ఓ, అయితే ఈ దొంగల మూట మా శైల విగ్రహాన్ని దొంగిలించాలని చూస్తున్నారన్నమాట. ఈ విషయం వెంటనే పెద్దలకు చెప్పాలి. మళ్ళీ మళ్ళీ నువ్వు త్వరగా రావాలి. ఏంటి? ఏం జరిగింది? మన మిట్టు ఆ గుట్ట దాటి వెళ్ళింది. అవునా? అటువైపు వెళ్ళొద్దని చెప్పానుగా. మేమెంత చెప్పినా వినిపించుకోలేదు. మాకేదో భయంగా ఉంది. సరే, మీరింటికి వెళ్ళండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మిట్టు, మిట్టు, ఎక్కడున్నావు? మిట్టు, 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 ఎక్కడున్నావు? మిట్టు, మిట్టు, ఎక్కడున్నావు? ఎవరది? ఎంత ధైర్యం ఇక్కడికి రావడానికి? సామాన్యులెవరికి ఈ ప్రదేశం గురించి తెలియదు. ఎవరినో వెతకడానికి వచ్చినట్టుంది. అంటే ఇంతకు ముందే ఎవరో వచ్చారన్నమాట. శిష్యులు ఎక్కడ చచ్చారా? ఇలా రండి. మీరు ఒట్టి సన్యాసుల్లా ఉన్నారు. మన స్థావరానికి ఎవరో వచ్చినట్లున్నారు. చూడండి, మీ తెలివి తక్కువ వల్లే ఇలా జరిగింది. వాళ్ళు ఇక్కడ నుండి తప్పించుకొని పారిపోయారో మీ ఎంతు చూస్తాను. వెళ్ళి వాళ్ళను త్వరగా బంధించండి. వెళ్ళండి. అలాగే గురుగారు. మిట్టు, మిట్టు, ఎక్కడున్నావు? ఏ మిట్టు, అదిగో నెమ్మదిగా వెళ్ళి పట్టుకుందాం కదా. ఇదే మంచి అవకాశం. తొందరగా వెళ్ళి తలుపు మూసేయి. అమ్మయ్యా, పద నాయకుడికి చెబుదాం. సరే. బయటికి ఎటెళ్ళాలి? వచ్చిన సంతోషంలో దారి మర్చిపోయానే. ఎవరైనా తలుపు తీయండి. అరే, ఈ గొంతు మల్లిదిలాగానే ఉంది. ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు లోపల? నా పేరు మల్లి, దయచేసి త్వరగా తలుపు తీయి. ఓ మల్లి, నేను మిట్టుని. ఓ మిట్టు, నువ్వా? త్వరగా తలుపు తీయి. మళ్ళీ నువ్వేంటి ఇక్కడున్నావు? గట్టిగా అరవకు, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. ఇదంతా నీ వల్ల జరిగింది. ఇటువైపు రావద్దని చెప్పాను కదా. నన్ను క్షమించు మళ్ళీ, నేను చేసింది తప్పే. సరే, అయిందేదో అయింది, పద వెళ్దాం. నీకు విషయం తెలుసా? ఇక్కడ ఒక దొంగల మూట ఉంది. వాళ్ళు మన శైల విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానా? అవును, వాళ్ళు మాట్లాడుకుంటుంటే రహస్యంగా విన్నాను. అయితే ఎలాగైనా సరే వాళ్ళు మన శైల విగ్రహాన్ని దొంగతనం చేయకుండా ఆపాలి. ఏం చేద్దాం? నాకు మంచి ఆలోచన వచ్చింది. అయితే దానికి నీ సహాయం కూడా కావాలి. ఓ, తప్పకుండా చేస్తాను. ఇంతకీ నేనేం చేయాలి? ఏం లేదు, ముందు నువ్వు ఆ ఇద్దరు సేవకుల్ని ఓ గదిలో బంధించు. జాగ్రత్త, ఏమాత్రం పొరపాటు జరిగినా మనం వాళ్ళ చేతిలో చావడం ఖాయం. అలాగే మళ్ళీ. గురువుగారు, మీరు చెప్పినట్లు దాన్ని ఒక గదిలో బంధించి వచ్చాము. సరే, దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు మీరు వెళ్ళి మన ప్రయాణానికి కావలసినవన్నీ సిద్ధం చేసి రండి. అలాగే గురువుగారు. మన గురువుగారు ఆ విగ్రహం దొంగిలించి ఈ ప్రపంచంలోకెల్లా గొప్ప ధనవంతుడు అవుతాడన్నమాట. అవునరా, ఇంక మనము చిన్న చిన్న దొంగతనములు చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఇంకా హాయిగా జీవితం గడిపేయచ్చు. రే,
అటువైపు ఎవరో పోయినట్టు అనిపిస్తుంది. పోయి చూద్దాం పదా. ఇక్కడ ఎవరూ లేరురా, అంతా నీ భ్రమ. ఈ ప్రదేశానికి అంత సులువుగా ఎవరూ రారు. వచ్చిన దాన్ని మనం బంధించాంగా. అవును కదా. మళ్ళీ ఆ ఇద్దరు సేవకుల్ని బంధించాను. చాలా సంతోషం. చిన్నదానివైనా మంచి పని చేశావు. ఇక ఆ ముఠా నాయకుడిని బంధిద్దాం. ఎలా బంధిద్దాం? ఎలాగంటే నేను ఆ ముఠా నాయకుడిని ఆ ఇనుప పంచరం కిందకి వచ్చేటట్టు చేస్తాను. ఆ సమయంలో నువ్వు వచ్చి ఆ తాడు దగ్గర దాక్కునుండు. ఆ ముఠా నాయకుడు ఆ పంచరం కిందకి రాగానే నేను నీకు సైగ చేస్తాను. అప్పుడు ఆ తాడు నువ్వు లాగే. అర్థమైందా? అలాగే మళ్ళీ. వీళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఒరేయ్ శిష్యులు, ఎక్కడ చచ్చారా? ఏర్పాటు చేయడం ఇంతసేపా? ఎక్కడున్నారా? మీరొట్టి సన్నాసుల్లో ఉన్నారు. ఆ ముఠా నాయకుడు ఇటే వస్తున్నాడు. నువ్వు వెళ్ళి దాక్కో. చెప్పింది గుర్తుందా? అలాగే మళ్ళీ. నిన్నింకా బంధించలేదా? నీకెంత ధైర్యం ఇటు రావడానికి? చెప్పు, ఇంకా ఎవరెవరు వచ్చారు? ఇక్కడికి రావడమే కానీ పోవడం అంటూ ఉండదు. చెప్పు, లేకపోతే నిన్ను చంపేస్తాను. ఏయ్, ఆగు! ఎక్కడికి పోతావే? నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఆగు, ఆగు! ఆగమంటుంటే నా నుంచే తప్పించుకోవాలని చూస్తావా? నీ వల్ల కాదే. ఆగు! పద, ఈ విషయం మన పెద్దలకు చెప్దాం. వాళ్ళే చూసుకుంటారు. అవును, ఇప్పుడు ఈ విషయం మన పెద్దలకు చెప్తే అటువైపు అసలు మీరు ఎందుకు వెళ్ళారని మనల్నే తిడతారు. నన్ను క్షమించు మళ్ళీ. ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వు వెళ్ళొద్దని ఎంత చెప్పినా నేను వినకుండా అక్కడికి వెళ్ళాను. నువ్వు అక్కడికి వెళ్ళినందుకే మన శైల విగ్రహాన్ని ఆ దొంగల నుండి కాపాడుకున్నాం కదా. అయితే నేను ఎటువంటి తప్పు చేయలేదన్నమాట. అలా అని కాదు, కానీ నువ్వు ఒంటరిగా అలా వెళ్ళకూడదు. నీకేదైనా ప్రమాదం జరుగుంటే. అందుకనే ఎంతో అనుభవంతో మన పెద్దలు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకూడదని మనకు మంచి చెడు చెప్తుంటారు. కాబట్టి మనం పెద్దవాళ్ళ మాటను గౌరవించి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవాలి. అర్థమైందా? అలాగే మళ్ళీ. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను. సరే, ఇంకింటికి వెళ్ళు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలి. సరేనా? అలాగే మళ్ళీ. ఆ విధంగా మన మళ్ళీ అక్కడ ఉండేవారికి ఏదో ఒక విధంగా సహాయపడుతూ అందరి మన్ననలు పొందుతూ హాయిగా సంతోషంగా జీవితం సాగిస్తూ ఉంటుంది.